ప్రభువుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి కూడి వచ్చిన దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికిలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగింది అనే మాటను మనం చూస్తున్నాం. హిజ్కియా ఎటువంటి వాడో, ఆయన ప్రవర్తన ఎటువంటిదో మనం ముందు అధ్యాయంలో 18, 19 అధ్యాయాల్లో ధ్యానం చేశాం. ఈ అధ్యాయంలో కూడా 3వ వచనంలో ఆయన చెప్తున్నాడు, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా అన్నాడు. యథార్థవంతుడు, సత్యంతో నడిచినవాడు, సత్యంలో నడిచినవాడు. ఆయన ప్రవర్తన దావీదు ఎలా ప్రవర్తించాడో అలాగూ ప్రవర్తించినవాడు. మరి ఇటువంటి వ్యక్తికి మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది అనేది ఉదయం ధ్యానం చేద్దాం. భక్తి కలిగిన వ్యక్తులు మరి ఆరోగ్యంగా ఉండాలి కదా. దైవభక్తికి అనుగుణ్యమైన బోధ మరి హితవాక్య ప్రమాణం అని చెప్పాడు కదా. తిమోతికి రాసిన పత్రికలో దానిని ఆరోగ్యకరమైన బోధ అని చెప్పాడు కదా. 6వ అధ్యాయంలో 3వ వచనం కదా. మరి అటువంటప్పుడు యథార్థంగా ప్రవర్తించిన ఈయనకు, భక్తిగా జీవించిన ఈయనకు మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది అనేది ఈ ఉదయకాలం మనం ఆలోచన చేద్దాం. చూడండి, మనం కొన్ని దినాలుగా ఒక సంగతిని ప్రభువు చేత జ్ఞాపకం చేయబడుతున్నాం. అది ఈ ఉదయం కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అదేంటంటే, రోగం అనేది వాస్తవంగా జీవానికి సంబంధించింది కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం మరణంలో నుండి జీవంలోనికి దాటాం. మరి జీవంలోనికి దాటిన మనం క్రీస్తుతో చనిపోయి జీవం మీద మనసు పెట్టే స్థితిలో ఉన్న మనం, కొలస్సీ పత్రిక 3:1, జీవానికి సంబంధించిన మనము రోగాన్ని జీవానికి సంబంధించింది కాదు అని ఫస్ట్ మనం ఎరగాలి. ఎందుకంటే పేతురు పత్రిక 2:24లో మొదటి పత్రికలో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది అని చెప్పి రాయబడింది. అంటే ప్రభు యొక్క మరణంలో ప్రభు రోగాల కొరకు వెల చెల్లించాడంటే రోగం అనేది మనకు సంబంధించింది కాదు, జీవానికి సంబంధించింది కాదు అనేది క్లియర్ మనకు అర్థమవుతుంది. మరి భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు లేదా దేవుణ్ణి చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు, యథార్థంగా ఆరాధిస్తున్నప్పుడు, ఎటువంటి విగ్రహం నిలబెట్టినప్పుడు కూడా మరి ఎందుకు మరణకరమైన రోగం అనేది మన ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ఈ ఉదయకాలం వర్తమానానికి సహాయకరంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని విందాం. ఆయన రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కూడా అందరు రెస్పాండ్ అవ్వాలి. వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. రైట్, చదువు. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును వానికి లోపరచబడటం ఇంకను చూడలేదు గాని, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన కూర్చున్నాము. ఈ వచనంలో
సమస్తమును వాని పాదముల క్రింద ఉంచావు అనే మాట 8లో మనం చూస్తున్నాం. చూస్తూనే మళ్ళీ ఇంకేం చెప్పాడు? సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు అని చెప్పాడు. సమస్తమును వాని పాదముల క్రింద ఉంచావన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు అన్నాడు. ఈ మాట యొక్క అర్థాన్ని గమనిస్తే, ఉదాహరణకి మనం అందరం గమనిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనం అందరం మర్త్య శరీరంలో ఉన్నాం. చావునకు లోనైన శరీరంలో ఉన్నాం. దీన శరీరంలో ఉన్నాం. బలహీనమైన శరీరంలో ఉన్నాం. ఆదాము ఏ శరీరాన్ని అయితే పొందాడో ఆ మంటి నుండి పుట్టిన వాని పోలికను మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు మనం మహిమ శరీరం ధరించుకోవడానికి లేదు. లేదా యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ దేన శరీరం నుంచి అయితే విడుదల లేదు. మరి ఈ పాప శరీరంలో ఉన్నాం కాబట్టి, ఈ మర్త్య శరీరంలో ఉన్నాం కాబట్టి సమస్తం మనకు లోపరచబడదా? సమస్తం మన పాదాల క్రింద ఉండదా అని అంటే, ఇలా జ్ఞాపకం చేస్తాను. కడవరి శత్రువు అయిన మరణం యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మృంగివేయబడుతుంది. అది కడవరి శత్రువు అన్నాడు. కానీ కడవరి శత్రువు రోగము అనలేదు. గమనించండి. కడవరి శత్రువు రోగం అని ప్రభు చెప్పలేదు. కడవరి శత్రువు ఏంటంటే మరణము అని చెప్పాడు. ఆ శత్రువు ప్రభు వచ్చినప్పుడే జయించబడుతుంది. ఆ కడవరి శత్రువు మరణం ఎవరో చెప్పండి. ఎవరైనా అర్థమవుతున్న వాళ్ళు, వాక్యం అర్థం చేసుకోగలుగుతున్న వాళ్ళు. నేను వివరణ చెప్పకముందే అది అర్థమవుతున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. కడవరి శత్రువు మరణం అంటే ఆ మరణం ఏదో చెప్పండి. రెండో మరణం ఇదే చెప్పండి. ఇదే ఈ దేహం చనిపోతాం కదండి, అదే మరి. ఓకే. ఇంకా కడవరి శత్రువు మరణము జయించబడుతుంది యేసుప్రభు వచ్చే రోజున. అంటే ఆ మరణం ఏంటి? లేదా జయించబడే ఆ పరిస్థితి ఏంటి? దేహ విమోచన. రైట్ ఆన్సర్. ఎవరు చెప్పారు? అన్న ప్రదీప్ అన్న ఉన్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో జయించబడే ఆ కడవరి శత్రువు ఏంటంటే దేహ విమోచన. అంటే దేహ విమోచన అనే అనుభవం తప్ప మిగిలిన అనుభవాలన్నీ మన పాదాల క్రిందకు వచ్చేస్తాయి. దేహ విమోచన జరగనంత మాత్రం చేత మరి ఏ రోగము కూడా మన కాళ్ళ క్రింద ఉండను అంటే కుదరదు. దేహ విమోచన జరగలేదు కాబట్టి ఏ పరిస్థితి మన కాళ్ళ క్రింద ఉండను అంటే కుదరదు. ఎందుకు? దేహ విమోచన అనే అనుభవం తప్ప అన్ని మన పాదాల క్రింద పెట్టాడు. దేహ విమోచన అనే కడవరి శత్రువు ప్రభు వచ్చినప్పుడు అది జయించబడుతుంది. ఆ మరణాన్ని మనం జయిస్తాం. కానీ అంతవరకు అందరి శత్రువులు మన పాదాల క్రిందకు రావాలి అని ప్రభు నియమించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26, 27 వచనాలు, లేదా 25, 26 వచనాలు చదువుతాం. 27 3 వచనాలు చదువు. 25, 26, 27. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉండెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. రైట్. ఈ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. కడవరి శత్రువు ఎవరు? మరణం అన్నాడు. ఆ మరణము జయించబడటం లేదా మృంగివేయబడుట అని రాశాడు 54. మరణం మృంగివేయబడుట. అసలు మరణం మృంగివేయబడుట అనే పదాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ మరణము అంటే ఏమిటంటే మర్త్యమైన శరీరం జీవం చేత మృంగివేయబడుతుందని రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదివితే మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడుతుంది. 3, 4. మర్త్యమైనది అంటే దేన శరీరం, జీవం అంటే మహిమ శరీరం. కాబట్టి ఇక్కడ చెప్పిన మరణం ఏది అంటే దేహ విమోచన దినాన్న మనం మర్త్య శరీరం నుంచి విమోచించబడతాం. కానీ
ఇలా చెప్తూనే మళ్ళీ ఏం చెప్పాడు 25వ వచనంలో శత్రువుల అందరినీ అన్నాడు. నెక్స్ట్ 27లో సమస్తమును అన్నాడు. కాబట్టి దేహ విమోచన జరగలేదు కాబట్టి సమస్తం మన పాదాల క్రింద ఉండటం అనేది ఆ దేవుడు ఎంత మాత్రం కూడా రాజీ పడలేదు. ఇంకా చెప్పాలంటే దాన్ని ఎక్సెప్షనల్ గా పెట్టలేదు. శత్రువులందరినీ మన పాదాల క్రింద అని చెప్పాడు. ఒకవేళ మనం ఇలా చెప్పుకుంటామేమో, మీరు ఎందుకు సరిగ్గా వాక్యం వినట్లేదంటే, అన్న నీకు తెలుసు కదా బలహీనమైన శరీరంలో ఉన్నాను అంటారు కొంతమంది. అయితే ఈ శరీరం అనే వంకతో ఏది మనం చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రోగం ఉంది, రోగాలు మనకు వస్తున్నాయి అనుకోండి, ఏదైనా డిసీజెస్, వాటిని మనం ఖచ్చితంగా జయిస్తాం అనే నిశ్చయత ఉండాలి మనకి. ఎందుకంటే రోగాలు అనేవి కడవరి శత్రువు అనుకోండి, అది ఎప్పుడు పోతాయి? ఈ దేహ విమోచనతోటే పోతాయండి అవి కూడా, కానీ కాదు. యేసుప్రభు వచ్చినప్పుడు పోతాయి. రోగాలు అనేవి కడవరి శత్రువు అనుకోండి, యేసుప్రభు వచ్చినప్పుడు పోతాయి. కాబట్టి ఇప్పుడు రోగం పోవాలంటే యేసుప్రభుని రమ్మని పిలవాలి. కానీ రోగాన్ని ప్రభు కడవరి శత్రువు అని పెట్టలేదు. సమస్యలను కడవరి శత్రువు అని పెట్టలేదు. లేదు, ఏ ప్రాబ్లంని కూడా దేవుడు కడవరి శత్రువు అని పెట్టలేదు. ఆయన కడవరి శత్రువు ఎవరో క్లియర్ గా చెప్పేశాడు. కడవరి శత్రువు దేహము, దేహ విమోచనం. కాబట్టి అది తప్ప మిగిలినవన్నీ మనకు లోపరచబడతాయి. ఇప్పుడు అది లోపరచబడలేదు కాబట్టి ఏమేమి లోపరచబడవు చెప్పండి. మర్త్య దేహం మనకి ఇంకా లోపరచబడలేదు. ప్రభు వచ్చిన తర్వాతే దాని నుంచి విడుదల కలిగింది. కాబట్టి మర్త్యదేహం ఇంకా మనకు లోపరచబడలేదు. కాబట్టి ఏమేమి లోపరచబడవో చెప్పండి. ఇంకా ట్రై చేయండి, ట్రై చేస్తే చెప్తారు. ఒకళ్ళే మహిమ చెప్పకుండా శరీరం. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. చెప్పండి. మర్త్యదేహం మనకి ఇంకా లోపరచబడలేదు కదా. ప్రభు వచ్చినప్పుడే జీవం చేత ఈ మరణం రింగివేయబడుతుంది, లేదా మర్త్య శరీరం మహిమ శరీరం చేత రింగివేయబడుతుంది. అది ఇంకా దేవుడు మనకి ఇంకా లోపరచలేదు. ప్రభు వచ్చినప్పుడు అది రెప్పపాట్లో జరిగిపోద్ది. కానీ మర్త్య శరీరం మనకు లోపరచబడలేదు అనే దానిని బట్టి ఏమేమి మనకు లోపరచబడవు, ఏవేవి మనకు లోబడవు? ఎంతసేపు ఆలోచించకూడదండి. ఆన్సర్ ఈ వాటికి టక్కని చెప్పేసేయాలి. రోగాలు, వ్యాధులు. చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. ఏదో ఒకటి తగిలిద్ది కదా. శరీరంలో వచ్చే రోగాలు. ఓకే, ఇంకా లోబడలేని ఏమీ లేదు, సమస్తం క్రీస్తు పాదాల రైట్ కింద ఆన్సర్. పెట్టారు. ఇది రైట్ ఆన్సర్. నేను ఇప్పుడే చెప్పానా? మళ్ళీ మీరు రోగాలు వ్యాధులు అంటున్నారు. రోగాలు వ్యాధులు కడవరి శత్రు కాదు. కడవరి శత్రు రోగం అయితే, కడవరి శత్రు వ్యాధి అయితే అది ఇప్పుడు లోపరచబడదు. కడవరి శత్రు దేహ విమోచన. కాబట్టి కడవరి శత్రువు మరణం అనేది దేహ విమోచన దినం రోజు మృంగివేయబడుతుంది. కానీ మనకు లోపరచబడింది ఏది లేదు. ఇప్పుడు ఎలాగూ నువ్వు దేన శరీరంలో ఉన్నావు కాబట్టి నేను అటాక్ చేస్తానని రోగానికి మన మీద అనుమతి లేదు. అది మనం నమ్మలేము. కానీ అది నమ్మటమే విశ్వాసం. ఏ వాక్యాన్ని నమ్మటం ద్వారా విశ్వాసం అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 25, 26, 27 వచ్చిన. ఓకే, జాన్పాల్ అర్థమైందా పాయింట్? అర్థమైందండి. ఒకసారి చెప్పు నువ్వు. నీకు అర్థమైంది చెప్తే ఎవరికైనా అర్థం అవుతుంది. అర్థమైంది. అసలు మరణం అనేది కడవరి శత్రువు అన్నాడు కాబట్టి మనం ఈ మత్స్య శరీరంలో ఉన్న రోగాలు మన మీద అటాక్ చేయడానికి అవకాశమే లేదు. ఇప్పుడు అదే స్టేట్మెంట్ బయట వాళ్ళకి చెప్తే ఏమైనా అర్థమైద్దా? ఇప్పుడు నువ్వేం చెప్పావంటే కడవరి శత్రువు అనేది మరణం కాబట్టి రోగాలు మన మీద అటాక్ చేయడానికి లేదు అనేది ఏమైనా అర్థమైద్దా బయట వాళ్ళకి? అలా చెప్తే వాళ్ళకి కష్టమే అన్న. వాళ్ళకి కాదు, అసలు క్రైస్తవులకే కష్టం. నువ్వు అలా చెప్పావు. నేను చెప్పినట్టు చెప్పు. కడవరి శత్రువు మరణం అంటే ఏంటి? మర్త్యమైన శరీరం నుంచి జయించబడే ఆ మరణం ఏంటంటే మర్త్యమైన శరీరం నుంచి విడుదల. అది తప్ప అన్ని ప్రభు మనకు లోపరిచాడు. అయితే మనం ఏమనుకుంటామంటే మర్త్య శరీరంలో ఉన్నాం కాబట్టి రోగాలు అనేవి
కామన్ గా మనం జయించలేము అనుకుంటాం. ఎందుకంటే ఈ దేహమును విడిచిపెట్టే అంతవరకు ఈ మర్త్య శరీరంలో ఉన్నందుకు వచ్చే పరిస్థితిని మనం జయించలేము అనుకుంటాం. అట్లా ప్రభు చెప్పలేదు. ఒకవేళ రోగాన్ని కడవరి శత్రువు అంటే అది ఎప్పుడు జయించబడుతుంది? ప్రభు వచ్చే రోజున జయించబడుతుంది. అంతవరకు ఒకవేళ ఎప్పుడైనా మీకు అనుకోకుండా ఏదైనా రోగం వస్తే మీరు ఏమని చెప్పాలంటే, యేసు ప్రభువా నువ్వు త్వరగా వచ్చే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన వచ్చిన రోజే కడవరి శత్రువు రోగం జయించబడుతుంది కాబట్టి. కానీ ప్రభు ఏం చెప్పాడు? దేన శరీరం జయించబడుట అనేది యేసు ప్రభు వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ శత్రువులందరినీ ఆయన పాదమునకు పీఠంగా చేస్తాడు. ఓకే, రైట్. ఇప్పుడు శ్యామ్ నువ్వు చెప్పు, నీకు అర్థమైందా? నువ్వు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. అర్థమైంది. అంత టైం తీసుకుంటావు ఎంసెట్ రాసినప్పుడు ఎగ్జామ్? క్వశ్చన్ అడిగితే చెప్తానండి. క్వశ్చన్ ఏం లేదు, ఎక్స్ప్లెనేషన్ చెప్పు. కడవరి శత్రువు మరణం, ఓకే, రోగం కడవరి శత్రువు కాదు అని వివరణ చెప్పే కదా. నీకు ఏం అర్థమైందో ఒక సెంటెన్స్ లో చెప్పు. అంటే మనకు వచ్చే రోగాలు అవి శాశ్వతం ఉండవు అని అర్థమైందండి. మనకు లోపరచబడింది ఏంటంటే అదే ఓన్లీ దేహ విమోచన ఒకటే, మిగిలినవన్నీ మన కిందే ఉన్నాయి అని అర్థమైంది. ప్రభు మనకు లోపరుస్తాడు అని. ఉమ్. ఇప్పుడు మర్త్య శరీరం ఉంది కాబట్టి అందరూ వినండి, రోగాలు అనేవి మనల్ని ఆ ఓడిస్తాయి అనే ఆలోచన కరెక్ట్ గా. ఏది మనల్ని ఓడించదో అన్ని మన పాదాల క్రిందకి రావాలి. ఒకటే అది మనం చూడండి ఏంటంటే, మర్త్య శరీరం నుంచి విమోచన అనేది మనం ఇంకా చూడలేదు. అది ప్రభు వచ్చినప్పుడు జరుగుతుంది అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం నేను చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అన్నాడు. దేనిని అనే దగ్గర ఏం రాస్తారు? ఏ ఉదయం ఒక్కటి కూడా లేదండి, సమస్తాన్ని లేదు, ఒక్కటి కూడా మిగిలిన లేదు. వాళ్ళందరూ వదిలేసుకుంటున్నారు. మీరు వదిలేసుకుంటే వదిలేసుకున్నట్టే ఉంటది. మీరు విశ్వాసంతో పలికితే అవి మీ జీవితాల్లో నెరవేరుతాయి. లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదంటే అందులో ఈ ఉదయకాలం వర్తమానం ప్రకారం ఏం పెడదాం? రోగం. ఎస్, రోగం. ఏ రోగాన్ని ప్రభు విడిచిపెట్టలేదు లోపరచకుండా. నెక్స్ట్, ప్రస్తుత మందు సమస్తమును వానికి లోపరచబోట ఇంకనూ చూడలేదు అనే మాటకు అర్థం ఏంటి? ఇంకా మనం మర్త్య శరీరం నుంచి విడుదల పొందటం మనం చూడలేదు. ఒకవేళ మనం దేహం నుంచి విమోచన పొందామే అనుకోండి, అప్పుడు ప్రభు ఎక్కడ ఉంటాడు? ప్రభు దేవుని కుడిపార్శ్వం నుండి లేచి ఆయన మన కొరకై వచ్చినట్లుగా, మేఘములు యందు వస్తున్నట్లుగా, మనమేమో ఆకాశ మండలం మందు ప్రత్యక్షమగినట్లుగా మనం కనపడతామన్నమాట. కానీ అంతవరకు ప్రభువుని ఎక్కడ చూస్తున్నాం? 2వ అధ్యాయం 9వ వచనం, మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాం. ఈ కిరీటంలో ఏమేమి ఉన్నాయంటే, ఈ కిరీటము ఎందుకు ఇవ్వబడిందంటే రోగాన్ని జయించిన కిరీటం ఇది. ఇప్పుడు హిజ్కియా ఎలా ఉన్నాడు? ఈ అధ్యాయంలో వాస్తవంగా రోగం చేత చనిపోవాలి, కానీ చనిపోకుండా ఆయన 15 సంవత్సరాల ఆయుష్ పొందాడు. ఈ 15 సంవత్సరాల ఆయుష్ వాస్తవం చెప్పాలంటే ఆయనకు రాజుగా ఉన్న కిరీటంలో ఒక విజయం. ఎంతో మంది శత్రువులు జయించాడు, ఎన్నో రాజ్యాల మీద విజయం సాధించాడు అనే అనుభవంతో పాటు రోగాన్ని జయించాడు అనేది కూడా కిరీటంలో యాడ్ చేయబడింది. కాబట్టి ఇప్పుడు మన ప్రభువుని మనం చూస్తున్నప్పుడు, ఆయన కిరీటం ధరించిన వానిగా చూస్తున్నప్పుడు, ఆ కిరీటంలో ఏముందంటే రోగాన్ని జయించిన అనుభవం కూడా ఉంది మనకి. ఆ కిరీటం మనం చూస్తున్నప్పుడు సమస్తాన్ని జయించినట్లుగా ఆ కిరీటంలో ఉందన్నమాట. అలాగూ మనం ప్రభువుని చూడాలి. అంతే తప్ప పడిపోయిన కిరీటం, ఆదాము గురించి మాట్లాడుతూ ఆదాము హవ్వల గురించి కీర్తనకారుడు అన్నాడు, కిరీటం పడిపోయింది అని చెప్పాడు. కానీ మనం ప్రభువుని చూస్తున్నప్పుడు ఆయన గురించి స్టెఫన్ చెప్పాడు ఏమనంటే, ఆయన నిలిచి ఉన్నాడు అని చెప్పాడు. దేవుని కుడిపార్శ్వం మందు ఆయన నిలిచి ఉన్నాడు అని చెప్పాడు. పడిపోలేదు, ఆయన నిలిచి ఉన్నాడు. స్టెఫన్ అంటే అర్థం ఏంటి?
కిరీటం మన ఈ ఉదయకాలం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఆ కిరీటంలో అన్నింటిపైన విజయాలు ఆ కిరీటంలో ఉన్నాయన్నమాట. కానీ ఒకటే ఆ కిరీటంలో మనకు కనపడింది, అదేంటంటే ఈ దేన శరీరం నుంచి ఇంకా విడుదల పొందినట్లుగా మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు దేన శరీరం నుంచి విడుదల పొందనందు వలన ఏదైనా మనకు లోపరచబడింది ఉంటుందా? మర్త్య శరీరం నుంచి మనం విడుదల పొందనందున ఏదైనా మనకు లోపరచబడింది ఉంటుందా? ప్రభు ఇంకా రాలేదు కాబట్టి ఏదైనా మనకు లోపరచబడింది ఉంటుందా? ఉండదు. ఉంటుందని నువ్వు అనుకోకూడదు. అదే విశ్వాసం. అంటే ఎంత అద్భుతమైన విషయం అంటే, మనం మర్త్య శరీరంలో ఉన్నాము, అలాగని ఎవరు మనం లోకు చేయడానికి అవకాశం లేదు. మనం బలహీనమైన శరీరంలో ఉన్నాము, అలాగని ఎవరు మనల్ని బలహీనులుగా చూడటానికి అవకాశం లేదు. మనం చాలా దీన శరీరంలో ఉన్నాము, అలాగని మనల్ని ఎవరు దరిద్రులుగా దీనులుగా చూడటానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ప్రభు ఇంకా రాలేదు కాబట్టి శరీరంలో ఉన్నాం. కానీ మన ప్రభువు కిరీటం ధరించిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనం వీటన్నిటి మీద విజయాలకు వారసులుగా ఉన్నాం అనేది మనం గమనించాలి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మీకు రోగం వచ్చింది అనుకోండి, అనుకోకుండా ఏదో రోగమో బలహీనత వచ్చింది. కానీ మీరు నాకే రోగం వచ్చిందంటే నేను భక్తిగా ఉండట్లేదని కానీ, లేదు నేను ఓడిపోతున్నవాడని కానీ, లేదు నేను ఆ విశ్వాస జీవితంలో జయ జీవితం లేనివాడని కానీ అనుకుంటారని చెప్పి వచ్చిన రోగాన్ని బయట చెప్పుకోకుండా, వచ్చిన బలహీనతను బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా దాచుకుంటాం అనేది ఏం చెప్తుంది? మీకు అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు చెప్పండి. నేను చెప్పాల్సింది నేను చెప్తాను. మీకు ఒక వీక్నెస్ ఉందండి, ఈ మధ్యలోనే బయటకు వచ్చింది, అది తెలిసిపోయింది. కానీ మీరు ఎట్లా దాన్ని కవర్ చేస్తున్నారంటే, నాకు ఎటువంటి రోగం లేదు, ఎటువంటి బలహీనత లేదు, ఎటువంటి వీక్నెస్ కూడా లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా ఒకవేళ నాకు రోగం వచ్చింది, హిజ్కియాకే రోగం వచ్చింది, ఎలీషాకే రోగం వచ్చింది అనే మాటలు వింటున్నప్పుడు ఏమనుకుంటారంటే, ఇతడు విశ్వాస జీవితంలో జయ జీవితం కలిగిన వాడు కాదు అనుకుంటారని చెప్పి ఉన్న రోగాన్ని బయటికి చెప్పుకోకుండా, బయటపడకుండా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే దానిని ఏమంటారు? దేహ విమోచనం ద్వారానే ఆ రోగం నుంచి విడుదల పొందుతుందని చెప్తున్నా ఇండైరెక్ట్. ఓకే, అంత డెప్త్ ఎందుకు, మామూలు సింపుల్ గా చెప్పు. రైట్, ఇంకొకరు చెప్పండి. ఆ రోగాన్ని జయించలేమని చెప్తున్నా. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. రాము చెప్పు. ఈ మధ్య శరీరం నేను జయించగలనని చెప్పడం అండి, ఇండైరెక్ట్ గా. అమ్మా, ఈ మధ్య శరీరాన్ని నేను జయించగలనని చెప్పడమేనా ఇండైరెక్ట్ గా? అవును, మరి మత్స్య శరీరాన్ని మనం జయించగలం కదా. శరీరాన్ని మనం శరీరంలో వచ్చే బలహీనతలు, రోగాలు మనం జయించలేమా? జయిస్తాం కదా. చెప్పు రాము, నువ్వు చెప్పింది నాకు అర్థమై ఉండకపోవచ్చు, ఒకసారి నువ్వు కూడా చెప్పు. మళ్ళీ అదే చెప్తున్నాను అందరికి. ఇప్పుడు కొంతమందికి కడుపులో నొప్పి వస్తుందండి, చాలా కాలం నుంచి వస్తుంది అనుకోండి. మీరు కడుపులో నొప్పి నాకు సివియర్ గా వస్తుంది అని చెప్పుకోవడానికి మీరు ఇష్టపడట్లేదు. ఎందుకు? అరే నీకు కూడా కడుపులో నొప్పి వస్తుందా? నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థనకి వెళ్తావు, ఎప్పుడు చూసినా వాక్యం వింటావు, ఎప్పుడు చూసినా నువ్వు బైబిల్ చదువుకుంటూ ఉంటావు కదా, పైగా నీకు సత్యం కూడా అర్థమైపోయింది కదా, నువ్వు కృపను సత్యంగా గ్రహించావు కదా, ప్రతిరోజు నీకు వర్తమానం కూడా వస్తుంది కదా, అయినా నీకు ఎందుకు రోగం ఉంది అని అడిగే వాళ్ళ కొరకు మనం అసలు నాకు ఎటువంటి రోగం నాకు రాదు, నాకు ఎటువంటి బలహీనత రాదు అని చెప్పుకోవటం ఏంటి? వేషధారణ అవుతుందండి. వేషధారణ, బాగా చెప్పారన్న, బాగా చెప్పారు. ఇంకా ఆనంద్ బాబు అన్న, ఏమైనా అర్థమవుతుందో వాక్యం? మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయకపోతే నాకు ఏం అర్థమైద్దండి. మీ మైక్ ఆన్ చేయండి బ్రదరు. ఆయనకి వినపట్లేదా? మైక్ ఆన్ మీకు వినపడుతుందా నేను చెప్పేది? మైక్ ఆన్ చేయండి ఫస్ట్. ఆన్ చేశారా? లేదండి, ఆన్ చేయలేదు. ఆ,
వాక్యం అర్థం అవుతుంది అనేది క్వశ్చన్ కాదు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? ఉంది బ్రదర్. ఓకే, రైట్. ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం ఉండి కూడా ఆ ప్రాబ్లం మీ కాళ్ళ క్రిందకు వస్తుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను బ్రదర్. ఎందుకు నమ్ముతున్నారు చెప్పండి. మైక్ మాత్రం బలి ఆపుతున్నారు వెంటనే. ఆన్ చేయడానికి చాలా టైం పట్టింది కానీ ఆ రోగం కూడా, ఆ బలహీనత మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కూడా మీ కాళ్ళ క్రిందకు వస్తుందని మీరు ఎందుకు నమ్ముతున్నారు? పాప శరీరాన్ని నిర్ధకం చేసుకునేటట్లు ప్రభు సహాయం చేస్తారు. మీరు వాక్యం వినట్లేదన్న, మీరు వాక్యం వినండి. ఆ రోగాన్ని కూడా మన కాళ్ళ క్రిందకు వచ్చిద్దని మనం ఎందుకు నమ్మాలంటే ఆ రోగం కడవరి శత్రువు కాదు కాబట్టి. అది ఇందాక నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. రోగం అనేది కడవరి శత్రువు అనుకోండి, ఇప్పుడు రోగం అనేది మన కాళ్ళ క్రిందకు రాదు. యేసు ప్రభు వచ్చినప్పుడే రోగాన్ని మనం జయించగలుగుతాం. అది ఇందాక నుంచి నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మీకు ఏది స్వాస్థ్యం కావాలో అది దేవుడు మీకు ఇస్తున్నాడు, కానీ మీరు వినకపోవటం ద్వారా అందులో మీరు వెళ్ళలేరు, అంతే. అందరు జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది వేషధారణ అన్నారు. శ్రీనివాస్ బ్రదర్ మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. శ్రీనివాస్ బ్రదర్ అది పిరుగుతనం బ్రదర్. మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. అది పిరుగుతనం బ్రదర్. పిరికితనం అంటున్నారండి. అవును సార్. ఓకే, పెరుగుతాను. భయపడటం, ఒకవేళ మన రోగం బయట చెప్పుకోవటానికి భయపడటం. సరే, నేను చెప్పేది జాగ్రత్త వినండి. ఇంకెవరైనా చెప్తారా? మనకి ఎదుటి ఎప్పుడైనా వ్యక్తి ఏదైనా రోగం కానీ చెప్పు జాన్, చెప్పు. ఎదుటి వ్యక్తి ఇతను భక్తిహీనుడు అని అనుకుంటాడేమని దాచుకుంటూ ఉంటాడు. రైట్, దాచుకోవడం. ఓకే. అది అందులో భయం ఉంది, అది వేషధారణ, ఇవన్నీ లింక్ చేయొచ్చు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అన్న మనము ఏమనుకుంటాం అంటే అన్న, ఒకవేళ మనం అన్న చెప్పచ్చా? సారీ, చెప్పండి అన్న. మనం యాక్చువల్ నేనేమనుకోలేమన్నా అంటే అన్న, ఇలా చెప్తే దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది అని చెప్పండి. అన్న మీ వాయిస్ బ్రేక్ అయినట్టుంది, మళ్ళీ చెప్పండి. కొన్ని విషయాలు పంచుకుంటే అన్యుల మధ్య మీ దేవుడు బలహీనుడు, దేవుడి నామానికి ఎందుకు అవమానకరంగా మనం మాట్లాడాలని కొన్నిసార్లు నేను చెప్పుకుంటూ ఉంటానన్న. అంటే రైట్, ఓకే. అమ్మ విషయంలో కూడా ఏమైందంటే, నేను ఈ అమ్మ విషయంలో ఉన్నప్పుడు మా మా బాస్ ఏమన్నాడంటే, అరే నువ్వు ఇన్ని హీలింగ్ మీటింగ్స్కి వెళ్తావు కదా, ఇన్ని టీవీలో వస్తాయి కదా, ఎందుకు ఇలాంటి హీలింగ్ మీటింగ్స్ వెళ్తే అమ్మ హీల్ అయిపోతుంది కదా, ఎందుకు మందులు పడటం, ఎందుకు ఇలాగా ట్రీట్మెంట్ తీసుకున్నావు అని చెప్పాడు అన్న. అంటే ఓకే అన్న, అంటే మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది అది కానీ నాకు క్లియర్ గా అర్థమైంది. పర్సనల్ గా ఈ రోగం ఉంది అని కొన్ని విషయాలు చెప్పకపోవడం ఏంటంటే దేవుడు అంటే విశ్వాసం. సందీప్ అన్న, హలో అన్న అన్న మీ వాయిస్ బాగా బ్రేక్ అయిపోయింది, కానీ నాకు కొంచెం అర్థమైంది దాకా నేను తీసుకుంటానులే. సరే అన్న, డన్. రైట్, ఇప్పుడు వినండి. మనకి రోగం ఉంది అని అనుకుంటే ఎదుటి వ్యక్తులు బలహీనలు భక్తిహీనులు అనుకుంటారని చెప్పి మనం బయట పెట్టం. కానీ రోగం అనేది వస్తుంది, బలహీనతలు అనేవి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చినా రాలేదు అని చెప్తే దాని అర్థం ఏంటి అంటే, నేను ఇలా చెప్తాను, అది ఫస్ట్ మనం ఓడిపోవటానికి మనం మొదట చెప్పే అవకాశం కావచ్చు. మనం ఆ రోగం చేతిలో మనం ఖచ్చితంగా అలా చెప్పుకుంటూ ఓడిపోతాం. మనకు రోగం ఏదైనా వచ్చింది అనుకోండి, నాకు రాలేదు, నాకు రావు అని చెప్తున్నామంటే నా శరీరంలో పాపము లేదు అని చెప్తున్నట్లే అర్థం. అది మీరు అర్థం చేసుకోండి. శరీరంలో పాపం ఉందా? మన విశ్వాసుల శరీరంలో పాపం ఉందా? ఉందండి. ఉంది కదా. విశ్వాసి పాపేనా? విశ్వాసి పాపి కాదు. అలాగే రోగం వస్తుంది, కానీ విశ్వాసి పాపి కాదు కాబట్టి రోగం కాళ్ళ క్రిందకి వెళ్ళిపోతుంది. రోగం ఎందుకు వస్తుంది? శరీరంలో పాపం ఉంది కాబట్టి రోగం వస్తుంది. కానీ రోగం కాళ్ళ క్రిందకి ఎందుకు వెళ్ళిద్ది? నువ్వు పాపివి కాదు కాబట్టి వెళ్ళిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రోగం వచ్చినా నాకు రాలేదు అని చెప్తే నువ్వు శరీరంలో పాపం లేదు అని చెప్పావు. శరీరంలో పాపం లేదు అని చెప్పటం అనేది
యోహాను మొదటి పత్రిక 1:8 ప్రకారం సత్యము మనలో లేకపోవటం అంటే మనకి ఇంకా సత్యం అర్థం కాలేదని అర్థం. అది సత్యమే కాదు. కాబట్టి మనం అందులో విజయాన్ని మనం చూడలేం. కాబట్టి మీలో ఎవరికైనా ఎటువంటి బలహీనతలు ఉన్న, ఒకవేళ అది బీపీ కావచ్చు, అది షుగర్ కావచ్చు, అది దీర్ఘకాలిక సమస్య కావచ్చు, నాకు లేదు, నాకు రాదు అని చెప్పుకోవడం ద్వారా మీ విశ్వాస జీవితాన్ని చెప్పుకోవద్దు. అది మీకు ఉంది అని చెప్పి దాన్ని కూడా ప్రభు పాదాల క్రిందకి తెస్తాడు అనేది మీరు నమ్మగలిగితే దాన్ని మీరు జయిస్తారు అనేది మీకు చెప్తున్నాను. నేను ఓ ప్రశ్న అడుగుతాను. ఎవరికైనా షుగర్ ప్రాబ్లం అనేది వస్తే అది చనిపోయే లోపు అది మొత్తం కంప్లీట్ గా క్యూర్ అయిపోతుందా? యథార్థంగా వాస్తవంగా చెప్పండి, అబద్ధాలు ఆడకుండా. ఇప్పుడే కదా యథార్థత గురించి చెప్పాం. కృష్ణాన్ని అసలు వేషధారణ అనేది వద్దని కూడా చెప్పాడు కదా. దాన్ని బట్టి నేను ఏమంటాను, ఒకవేళ షుగర్ అనేది ఒకవేళ ఎవరికైనా స్టార్ట్ అయితే అది మనం చనిపోయే లోపు కంప్లీట్ గా అది ఏమైనా క్యూర్ అవుతుందా? కంప్లీట్ గా అది అసలు నార్మల్ అయిపోతుందా? అవుతుందండి. క్రీస్తు సమస్తం ఆయన క్రీస్తు పాదముల కింద ఉన్నాయని నమ్మితే అయిపోతుంది. చెప్పండి. ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళు చెప్తే బాగుంటది. ఆ? ఇప్పుడు కూడా బయటపడకూడదు అనుకుంటున్నారా? అసలు ఫస్ట్ విశ్వాసంతో ఏదైనా మాట్లాడితే మీరు విజయం సాధిస్తారు. నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను, ఒకసారి షుగర్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత చనిపోయే లోపు అది కంప్లీట్ గా క్యూర్ అవుతుందా? థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇక ఏదైనా ఏ రోగమైనా మీరు పెట్టుకోండి, దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా కూడా అది కంప్లీట్ గా నల్లిఫై అవుతుందా? జీరో లెవెల్కి వచ్చిద్దా? యథార్థంగా చెప్పండి, అబద్ధాలు ఆడకుండా. వస్తుందా? ప్రదీప్ గారు ఏదో చెప్పబోయారండి. ప్రదీప్ గారు మీరు చెప్పండి సార్, అసలు వస్తుందంటారా? ప్రతి రోగానికి ఆయన వెల చెల్లించారు కాబట్టి కంపల్సరీ అండి. అది అది మీ మనం విశ్వాసం. మీ పాత పాఠం కాదు, ఈ రోజు పాఠంలో చెప్పాలి. మీరు వెల చెల్లించారంటున్నారు, ఆనంద్ గారేమో పాప శరీరం నిరతకమైంది అంటున్నారు. మీ ఇద్దరు పాత పాఠాలు చెప్తున్నారు. చెప్పండి, మౌనిక చెప్పండి. ఎందుకంటే కడవరి శత్రువు రోగం కాదు కాబట్టి టెస్టింగ్ వస్తుంది. అలా కాదు, ఇంకా క్లియర్ గా చెప్పు. కడవరి శత్రు ఏది కాదు? రోగం కాదని కడవరి శత్రు రోగం అదే కదండి చెప్పారు. మళ్ళీ క్లియర్ గా చెప్పమంటే మళ్ళీ అదే షుగర్ చెప్తారు. కాదు. రైట్ ఆన్సర్ అది. కడవరి శత్రువు షుగర్ అనుకోండి, అది యేసు ప్రభు వచ్చేంత వరకు ఉంటది. కడవరి శత్రువు షుగర్ కాదని మీరు రాసుకోండి. మీరు ఈసారి షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, పాలరాజు గారు, మీరెందుకంటే బయట పెట్టారు, నేనే దాచుకుంటుంటా అంటాడు ఆయన. ఈసారి మీరు వెళ్ళారు అనుకోండి డాక్టర్ గారి దగ్గరికి, ఆయన మీకు మొత్తం టాబ్లెట్లు అన్ని రాసి ఇచ్చాక ఆయనకి సీటు మీద రాసి ఒకటి ఏంటి, కడవరి శత్రువు షుగర్ కాదు అని ఇచ్చేసేయండి. అని ఇస్తే మీకు మెంటల్ కూడా ఉందా అన్నాడు అనుకోండి, మెంటల్ కాదండి, ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ఒక విషయం చెప్తాను మీకు అని సువార్త చెప్పండి. కడవరి శత్రువు షుగర్ కాదు, కడవరి శత్రువు బీపీ కాదు, కడవరి శత్రువు ఏ రోగము కాదు. ఎందుకు కాదంటే, ఒకవేళ కడవరి శత్రువు ఏదైనా బీపీ అని కానీ షుగర్ కానీ కొరింథీ మొదటి పత్రిక 15లో రాస్తే అప్పుడు మనం అది మన కాళ్ళ క్రిందకి రావడం, చనిపోయే ప్రభు వచ్చేదాకా చూడలేం. కాబట్టి ప్రభు వచ్చేదాకా చూడని ఒకే ఒక అంశం ఏంటంటే దేహ విమోచనం. అది తప్ప ప్రభు సమస్తాన్ని మనకు లోపరిచాడు. ఇప్పుడు చెప్పండి సత్యనారాయణ అన్న, మీరు వాక్యం వింటున్నారని నేను అనుకోవచ్చా? అనుకోవచ్చాను. అదే అండి, ఈ మధ్య మన మత్స్య శరీరం నుంచి విడుదల తప్ప మా సమస్తాన్ని కూడా మన పాదాల కింద ఉంచారు. ఏది కూడా మన కడవరి శత్రువు కాదని, ఈ రోగం గాని ఏది కూడా అది మనకి. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చేంత వరకు కూడా కొన్నింటితో మనం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ సిన్నర్స్, ఈవెన్ దో వీ హ్యావ్ ద సిన్ఫుల్ ఫ్లెష్. పాప శరీరం ఉన్నంత మాత్రం చేత మనం పాపులం కాదు. కాబట్టి పాప శరీరం ఉంది కాబట్టి మనకు వచ్చే యథార్థంగా ఒప్పుకుంటాం. ఒప్పుకోకపోతే శరీరంలో పాపం లేదు అని మనం చెప్పుకుంటున్నాం. అట్లా చెప్పుకుంటున్నాం అంటే దేనికి చెప్పుకుంటున్నాం? మీరు ఈ ఉదయకాలం చాలా పదాలు వాడారు. వేషధారణ అన్నారు, భయము అన్నారు,
ఎవరైనా ఏదన్నా అనుకుంటారన్నారు. కానీ హెబ్రీ పత్రికలో వాడిన పదం మీకు చూపిస్తాను రండి. 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం వచనం 12 చదవండి. వచనం 12. పరుచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ సిగ్గుపడక, నామమున ఈ పదమే చాలు చాలు, నువ్వు పట్టుకుంటే అక్కడే ఆపేయాలి. ప్రభు సిగ్గుపడక అనే పదం రాశాడు. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రక్తమాంసాల్లో వచ్చాడు. ఎలా రాలేదు? దేవదూతగా రాలేదు. అంటే ప్రభు ఏం నమ్మాడు? మన శరీరంలో పాపము నివసిస్తుందని నమ్మాడు. దూతగా వస్తే ఏమిస్తాడు చెప్పండి? ఈ వచనాల్లో ఆయన దూతల స్వభావం ధరించుకోలేదని రాశాడు 16లో. రక్తమాంసాల్లో వచ్చాడని రాశాడు. ఒకవేళ ఆయన దూతగా వస్తే ఏమిస్తాడు యేసు ప్రభు? ధర్మశాస్త్రం ఇస్తాడు. 10 ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు మనం నెరవేర్చగలమా? నెరవేర్చలే. 10 ఆజ్ఞలు ఎందుకు నెరవేర్చలేం? శరీరంలో నివసిస్తున్న పాపం ఉంది కాబట్టి. రైట్ ఆన్సర్. అంటే ఇప్పుడు ఆయన దూతగా రాకుండా రక్తమాంసాల్లో వచ్చాడంటే మనమేంటో మన ప్రభు చెప్పడానికి ఇష్టపడ్డాడు. నా పిల్లలు, ఇక్కడ చెప్పాడు, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. నా పిల్లలు రక్తమాంసాలు గలవారని ఆయన చెప్పుకున్నాడు. నా పిల్లల శరీరంలో పాపం లేదు అని ఆయన చెప్పుకుంటే, ఇప్పుడు కొన్నిసార్లు మన పిల్లలకి ఏమి లేకపోయినా ఉన్నట్టు మనం చెప్పుకుంటాం కదా. మా వాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడండి, అసలు మా వాడు టాప్ అండి, ఇదండి అదండి చెప్తాం. ఓ రోజు మనోడు వాళ్ళ దగ్గరే కొన్ని క్వశ్చన్లకి ఎదురొస్తాడు అనమాట. ఆ రోజు మనం భయపడతాం, ఏమని, నేనేమి వీడి గురించి గొప్పగా చెప్పేశాను, ఇప్పుడు ఏమైపోతుందని. పౌలు గారు అలాగే రాశారుగా, మాసిదోనియా నుంచి కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, అకయ ప్రాంతానికి పత్రిక రాస్తూ ఏమన్నాడు? నేను మాసిదోనియా వారి ఎదుట మీ గురించి అకయ సిద్ధమైందని చెప్పాను, నేను ఇప్పుడు వస్తున్నాను, ఒకవేళ మీరు సిద్ధంగా లేకపోతే నేను వాళ్ళ ఎదుట సిగ్గుపరచబడతాను అన్నాడు కదా. అలా మనం కొన్నిసార్లు గొప్ప చెప్పుకుంటాం. కానీ మన ప్రభు మన గురించి ఏం చెప్పాడు? ఆ పిల్లలు రక్తమాంసములు గలవారే అని చెప్పాడు. అంటే మన ప్రభు ఏం ఒప్పుకున్నాడు చెప్పాలి, స్పీడ్గా చెప్పాలి. మన ప్రభు ఏం ఒప్పుకున్నాడు? పాప శరీరం గలవారని. మన శరీరంలో పాపం ఉందని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన రక్తమాంసాల్లో పాల్పడాడు. దీనిని ఏమన్నాడంటే, వారిని సహోదరులని చెప్పుటకు ఆయన సిగ్గుపడలేదు అన్నాడు. అలాగే మనకు రోగాలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దు. ఎందుకంటే మన శరీరంలో పాపం ఉన్నదన్నది వాస్తవం. శరీరంలో పాపం ఉన్నది అని చెప్పడం సత్యమైతే దానికి వచ్చే రివార్డ్ ఏంటంటే, ఆ యథార్థతకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే, యోహాను మొదటి పత్రిక 1:8 వచ్చే ప్రతిఫలం యోహాను మొదటి పత్రిక 1:10 వాక్యం వస్తుంది, సరైన వర్తమానం వస్తుంది. ఆ వాగ్దానం నువ్వు పట్టుకున్నావు, దాన్ని నువ్వు జయించవచ్చు. యథార్థంగా ఉంటే మన దగ్గరికి వాక్యం వస్తుంది కదా, ఆ వాక్యం ద్వారా మనం ఆ పరిస్థితిని జయించవచ్చు. అబద్ధం ఆడితే, ఫర్ ఎగ్జాంపుల్, నీ శరీరంలో పాపం లేదని నువ్వు చెప్పుకుంటే నీకేమొస్తుంది? వాక్యం వస్తుందా, ధర్మశాస్త్రం వస్తుందా? ధర్మశాస్త్రం రావటం వాక్యం రావటమేనా? ఖచ్చితంగా కాదు. వాక్యం అంటే సువార్త, పేతురు 1:24. కానీ వాక్యం అంటే ధర్మశాస్త్రం కాదు. ఎంతమందికి అర్థమైంది? క్లియర్గా అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తాను, మళ్ళీ కొంతమందికి అర్థం అవటానికి మళ్ళీ చెప్తున్నాను. మనము రక్తమాంసములు గలవారము అని ఒప్పుకున్నది ఎవరు? ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి ఎలా వచ్చాడు? రక్తమాంసాల్లో పాల్పడాడు. అంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారే అని చెప్పడంలో ఆయన సిగ్గుపడలేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఇన్కార్నేషన్, అవతారం అనేది ఆయన దూతల స్వభావంతో రాలేదు, రక్తమాంసాలతో వచ్చాడు. ఇప్పుడు ఇలా చెప్పుకుందాం, ఇశ్రాయేలులకి ఎందుకు ఆయన దూతకు కనపడ్డాడు? 24:7 యెహోవా చెప్పినదంతా మేము చేస్తామన్నారు. అంటే వాళ్ళు ఏమని అన్నారు? మా శరీరంలో పాపం లేదు అన్నారు. మరి మా శరీరంలో పాపం లేదనే వాళ్ళకి ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? దూతగా ప్రత్యక్షమయ్యాడు. నువ్వు అబద్ధం ఆడితే నీ అబద్ధానికి తగినట్టే జరుగుతుంది. నువ్వు యథార్థంగా ఉంటే నీ యథార్థతకు ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు యథార్థంగా మనం ఏం చెప్తున్నాం?
యేసుక్రీస్తు ప్రభుని ఎవరైనా నమ్ముకున్నప్పుడు ఏం చెప్పారు తెలుసా? అందరూ వినండి. యేసుక్రీస్తు నమ్మినప్పుడు ఏం చెప్పారంటే యేసు ప్రభు అని ఒప్పుకున్నారు. అన్యజనులైతే యేసు ప్రభు అని ఒప్పుకున్నారు. రోమా 10:9. యూదులైతే యోహాను మొదటి పత్రిక 1:9 వాళ్ళేం ఒప్పుకున్నారంటే ఆయన ఆ మన పాపములన్నిటిని మోసాడని, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల. సో ఇది రైట్ కన్ఫెషన్. రైట్ కన్ఫెషన్ ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు తమ గురించి ఏం చెప్పుకున్నారంటే మా శరీరంలో పాపం ఉంది కాబట్టి మేము ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులం కాలేము అని ఒప్పుకున్నారు. అలా ఒప్పుకున్న వారికి ఆయన రక్షకుడయ్యాడు. యేసు ప్రభు అని ఒప్పుకోవటం అన్నా ఒకటే, మన పాపములను మనం ఒప్పుకోవటం అన్న ఒకటే. ఒకటేమో అన్యజనులు ఒప్పుకోలు, ఇంకోటేమో యూదులు ఒప్పుకోలు. సో వీళ్ళు యథార్థంగా ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు రక్షకుడయ్యాడు. ఒప్పుకున్న దాన్ని ఏం చేయమన్నాడు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలా? కంటిన్యూ చేయాలా. ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి చెప్పండి ఎవరైనా? నేను పాప శరీరంలో ఉన్నాను, ఇలా చెప్పుకుందాం, నా శరీరంలో పాపం ఉంది అనే ఒప్పుకోలు రక్షించబడిన రోజు ఒప్పుకున్నాం. దాన్ని ఎప్పుడు దాకా ఒప్పుకోవాలా? ప్రభుదినం వరకు. రైట్ ఆన్సర్. అందుకని ఏమంటాడంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం ఒప్పుకోని దానిని మనం చేపడతాం. మనం ఒప్పుకోని దాన్ని మనం చేపడతాం. ఎక్కడా కూడా 30 years సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ లో మనం వెళ్ళినా కూడా ఒక రోజు నిలబడి ఇప్పుడు నా శరీరంలో పాపం లేదు అని చెప్పకూడదు. ఆ రోజు నుంచి నువ్వు ఓడిపోవటం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి నీకు వర్తమానం రాదు. ఆ రోజు నుంచి దేవుడు ఏం చేస్తాడంటే సరే ఈ రోజుకు నువ్వు శరీరంలో పాపం లేదంటున్నావు కదా, సో యు పెర్ఫార్మ్ ద 10 commandments అన్న విధంగా నీకు వాక్యం వస్తుంది. అది పరలోకం నుండి రాదు. అలా చెప్పేవారు నీ జీవితంలోకి దేవుడు వదిలేస్తాడు. నేను 3 విషయాలు చెప్పే కదా, మళ్ళీ చెప్తున్నాను. అపవిత్రతకు అప్పగిస్తాడు, భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు, తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తాడనే వర్తమానం మనం విన్నాం కదా రోమపత్రిక 1వ అధ్యాయం నుంచి. అంటే వాళ్ళని డైరెక్ట్ గా దేవుడు పరలోకం నుంచి పంపించడు. వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు కానీ వాళ్ళు రాకుండా ఇప్పుడు దాకా కాపాడాడు. కానీ నీ అంతటి నువ్వేం చెప్పుకున్నావు? నా శరీరంలో పాపం లేదు అని చెప్పుకున్నావు. నువ్వు చెప్పుకున్నావు కాబట్టి కొంతమంది వర్తమానికులు ఇప్పుడు నీకు బయలుదేరిపోతారు. ఇప్పుడు దాకా వాళ్ళని ఏం చేశాడంటే ఈ సత్యం చేత వాళ్ళని దేవుడు నీ జీవితంలో అడ్డగించాడు, వాళ్ళు నీతో మాట్లాడకుండా. కానీ ఇప్పుడు వాళ్ళని దేవుడు వదిలేస్తాడు అనమాట. ఇప్పటి నుంచి నీకు వదిలేసి సరే ఈ ప్రసంగాలు నువ్వు విను అని వదిలేస్తాడు. ఇప్పుడు ఆ ప్రసంగికులు మనతో మాట్లాడటం స్టార్ట్ అయిన తర్వాత మనం ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఒక రియలైజేషన్కి వస్తాం. అదేంటంటే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించను. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ఈ ఈ యొక్క యథార్థత, వాస్తవికత రక్షణ పొందటానికి ముందు రావాలి కానీ రక్షించబడి కొంతకాలం విశ్వాసం మూలంగా జీవించి విశ్వాసం ద్వారా దైవశక్తి చేత భద్రపరచబడి ఆ తర్వాత మళ్ళీ ఏదో అనుకోకుండా మోసపోయి శరీరంలో పాపము లేదు అనే అనుకునే నమ్మకానికి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ కొంతమంది బోధకులు మనతో బోధించడం స్టార్ట్ చేస్తే మళ్ళీ కొంతకాలానికి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, నేను జయించలేకపోతున్నానని తెలుసుకుంటే ఈలోగానే లైఫ్ అయిపోతే ఏం చేస్తావు? ఎంతమంది క్యాచ్ చేశారు నా పాయింట్? రైట్, అర్థమైన వాళ్ళు చెప్పండి. అర్థమైన వాళ్ళు చెప్పండి. మనం ఒప్పుకునే దాన్ని ఎప్పుడు దాకా చేపట్టాలి? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? క్రీస్తులు ఎప్పుడు దాకా నిలబడి ఉండాలన్నాడు 15వ వచనంలో. అంతము మట్టుకు అన్నాడు. అదే విధంగా 3వ అధ్యాయంలో కూడా 6లో తుదమట్టుకు అన్నాడు. అంతము లేదా తుదము, అంతము లేదా తుదమట్టుకు అనే తుదమట్టుకు అనేది ఎప్పుడది? అంతము అనేది ఎప్పుడది? దేవుడు అంతము దేహ విమోచన దినం వరకు. రైట్ ఆన్సర్. దేహ విమోచన దాకా యూ హ్యావ్ టు కంటిన్యూ ద సేమ్ కన్ఫెషన్ దట్ యు కన్ఫెస్డ్ వెన్ యూ రిసీవ్డ్ క్రైస్ట్ అనమాట. మీ లైఫ్ లో క్రీస్తును అంగీకరించిన రోజు మీరు ఒప్పుకున్న ఒప్పుకోలు యేసు ప్రభు వచ్చేదాకా ఒప్పుకోవాలా. ఏమని ఒప్పుకోవాలా? నా శరీరంలో పాపం ఉందని ఒప్పుకోవాలా. ఏ రోజైతే ఒక మోసంలో పడి నా శరీరంలో పాపం లేదు అని నీవు ఇది ఘటం కాదు, ఓకే చాలా కాలం దీన్ని మనం దీనిలో నీళ్లు పోసాం, దీనిలో నీళ్లు తాగాం, దీనిలో నీళ్లు పోసాం, దీనిలో నీళ్లు తాగాం అని చెప్పి ఘటాన్ని ఒక 30 సంవత్సరాల తర్వాత దాన్ని మనం యూజ్ చేయాల్సిన విధంగా యూజ్ చేయకపోతే ఈవెన్ 30 years తర్వాత కొండ పగిలిపోద్ది. సేమ్ అదే విధంగా నేను చాలా కాలం నుంచి జై జీవితం జీవిస్తున్నా, పాపం చేయట్లేదు, పరిశుద్ధంగా జీవిస్తున్నా అని నమ్మి ఇప్పుడు నా శరీరంలో పాపము లేదు అని నువ్వు ఏ డేట్ అయితే అనుకుంటావో ఆ డేట్ నుంచి నీ లైఫ్ లోనికి శరీరంలో పాపము లేదు అని నువ్వు నమ్మిన రోజు నుండి కొంతమంది బోధకులు అనుమతించబడతారు. ఆ బోధకులు ఎవరంటే
ఖచ్చితంగా వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే నీకు వాక్యోపదేశకులతో అవసరం లేదు. ఎందుకు నువ్వేం చెప్పావు? ఐ హ్యావ్ నో సిన్ ఇన్ మై ఫ్లెష్ అని చెప్పావు నువ్వు. నా శరీరంలో పాపం లేదన్నావు. సో యు ఆర్ రెడీ టు పెర్ఫార్మ్ 10 కమాండ్మెంట్స్. అందుకనే నీకు ధర్మశాస్త్రోపదేశకులు అనుమతించబడతారు నీ లైఫ్లోకి. ధర్మశాస్త్రోపదేశకులు 10 ఆజ్ఞలు చెప్తారా, లేకపోతే ఏమైనా వాక్యాలు చెప్పి 10 ఆజ్ఞలు రూపిస్తారా? డైరెక్ట్ గా 10 కమాండ్మెంట్స్ చెప్తారా, లేదు వర్తమానాలని 10 ఆజ్ఞల రూపంలో రూపొందిస్తారా? వర్తమానాల్ని పదాజ్ఞ రూపంలో రూపొందిస్తారు. అదనమాట. సో వాళ్ళు అనుమతించబడతారు నీ జీవితంలో ఈ రోజు నుంచి. ఎప్పుడైతే శరీరంలో పాపము లేదనే నమ్మకానికి వస్తే ఆ రోజు నుంచి మీ జీవితంలో వాక్యోపదేశకులతో పాటు ధర్మశాస్త్రోపదేశకులు కూడా యాడ్ అవుతారు. కానీ మీరు ఇలాగ అనుకోండి, యేసుప్రభు వచ్చే దినం దాకా నాకు వాక్యం కావాలి. వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ కాంట్ సర్వైవ్. నేను వాక్యం లేకుండా జీవించలేను అని మీరు అనుకోండి, మీకు ఖచ్చితంగా వాక్యం వస్తుంది. మీకు వాక్యం రావాలంటే మీరు సత్యం ఒప్పుకోవాలి. సో హిజ్కియా ఏం చెప్పాడు చూద్దాం. నా బ్రతుకు దినములన్నీ సత్యం ఉండాలి అని చెప్పాడు. ఆ మాట ఈ ఉదయకాలం మనం అండర్లైన్ చేద్దాం. మీ మనసుల అందరిలో కూడా ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం. చాలా అవసరమైన వర్తమానం, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈయన ఏమన్నాడో చూద్దాం రండి. వచనం 19. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞాపన జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలే కదా అని యెషయాతో అనెను. రైట్. నీ దినముల తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు హిజ్కియాకి. కానీ హిజ్కియా ఏమన్నాడు? నేను బ్రతుకు దినములన్నీ సత్యం ఉండాలి అని చెప్పాడు. ఎవరైనా హైదరాబాద్ లో ఈ లాస్ట్ మంత్ లో జరిగిన మెసేజ్ లో సత్యానికి సమాధానానికి నిర్వచనం చెప్పాను. ఎవరైనా చెప్పగలరు? గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ట్రూత్ కి పీస్ కి, ఈ రెండింటికి కూడా డెఫినేషన్స్ చెప్పాను. 2 రోజుల మీటింగ్ లో కూడా మధుబన్ కాలనీ నుంచి సంగారెడ్డిలో కూడా ఈ వర్తమానం చెప్పాను. హైదరాబాద్ లో కూడా దీన్ని కంటిన్యూ చేశాను నేను. ఎవరైనా గుర్తుంటే చెప్పండి. హైదరాబాద్ వాళ్ళు చెప్తే బాగుంటది. హైదరాబాద్ కానీ సంగారెడ్డి కానీ ఎవరు మొన్న హైదరాబాద్ మినిస్ట్రీ పరిచర్లో పాల్గొన్న ఎవరు చెప్పినా పర్లేదు. సత్యము సమాధానం ప్రియముగా ఎంచండి అని జకర్యా గ్రంథం నుంచి వచ్చిన కూడా చెప్పుకున్నాం సంగారెడ్డిలో అయితే. సో సత్యం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి ఎవరైనా. పోనీ రేపు చెప్తారా? పోనీ రేపు చెప్పండి. సాయంత్రం యేసుప్రభు వస్తాడు, రేపు చెప్తారండి. నేను చెప్తాను ఈలోగా. సత్యం అంటే జీవమును గురించిన సాక్ష్యం అని చెప్పుకున్నాం. సమాధానం అంటే జీవము మీద మనస్సు అని చెప్పుకున్నాం. గుర్తుందా? సత్యం అంటే ఏం చెప్పుకున్నాం? జీవమును గురించిన సాక్ష్యమే సత్యం అని చెప్పుకున్నాం. సమాధానం అంటే ఏం చెప్పుకున్నాం? జీవం మీద మనసే సమాధానం అని చెప్పాం. మీరేమంటారంటే మీరు వేరండి, మేము వేరండి అంటారు. ఎందులో వేరండి? మీరు మత్తి శరీరం కలిగి ఉన్నారు, నేను మత్తి శరీరం కలిగి ఉన్నాను. మీకు సమస్తం లోపరిచాడు, నాకు సమస్తం లోపరిచాడు. మీరు ఎప్పుడు అలా అనుకోకండి. అలా అనుకుంటే మీరు మర్చిపోతారు. అలా అనుకోకపోతే మీకు అన్ని గుర్తుంటాయి. జాగ్రత్తగా వినండి. నేను బ్రతుకు దినములన్నీ సత్యం ఉండాలని అనుకోండి అందరూ ఒకసారి. నేను బ్రతుకు దినములన్నీ సత్యం ఉండాలనుకోండి. ఒకవేళ ఇలా అనుకుందా, రేపే మీ ఎక్స్పైరీ డేట్ మీ టాబ్లెట్ మీద అనుకోండి. అంటే యేసుప్రభు వస్తాడని అర్థం, మీరు పోతారని కాదు. యేసుప్రభు వస్తాడు. ఓకే. ఈ రోజు సాయంత్రం కూడా శరీరంలో పాపము లేదని నమ్మకండి. ఈ రోజు సాయంత్రం కూడా శరీరంలో పాపం ఉందని నమ్మండి. ఎందుకంటే ఇంకా ప్రభు రాలేదు కాబట్టి. అప్పుడు మీకు ఇంకో 5 నిమిషాల్లో ప్రభు వస్తాడనే లోపు కూడా రెవల్యూషన్ వస్తుంది, వాక్యం వస్తుంది మీకు. అంటే ప్రభు వచ్చి మనల్ని విడిపించే లాస్ట్ మినిట్ వరకు, ఆ రెప్పపాటు క్షణం వరకు మన వర్తమానం పొందటానికి అనుమతించబడాలి. దుర్బోధకులు ఎవ్వరు కూడా మన లైఫ్ లోకి రాకుండా ఆటంకపరచబడాలి. లేకపోతే ఏం చేయలేం? దుర్బోధకులు స్టార్ట్ అయ్యారు అనుకోండి, అబద్ధ బోధకులు మన లైఫ్ లోకి ఎంటర్ అవడం స్టార్ట్ అయిపోయారు అనుకోండి, ఆ రోజు నుంచి జీవించడం అనేది ఆగిపోతుంది.
పులిసిన పిండి కొంచెమైనా చెప్పండి. ముద్దంతా పులిసిపోతుంది కదా. ధర్మశాస్త్రోపదేశకులు కొంత యాడ్ అయిపోయినా మన లైఫ్లోనికి మనం విన్న వర్తమానం మొత్తం పాడైపోద్ది. కాబట్టి మీ లైఫ్లోనికి అటువంటి బోధకులు రాకుండా అడ్డగించబడాలంటే యూ హ్యావ్ టు కన్ఫెస్ ద సేమ్ కన్ఫెషన్. ఆ రోజు మొదటి రోజు నువ్వేం ఒప్పుకున్నావో అది ప్రతిరోజు నువ్వు ఒప్పుకోవాలి. నాకైతే క్లియర్గా మెసేజ్ అర్థమైంది. ఓకే, మీరు ఎవరైనా ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక్కళ్ళు ఈ ఉదయకాలం వచ్చిన రెవల్యూషన్ ప్రత్యక్షతను ఒకళ్ళు చెప్పండి. అందరూ వద్దు, ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కూడా వద్దు, ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఈ రోజు ప్రభు నీతో ఏం చెప్పాడు అది చెప్పు. టైం వేస్ట్ చేయకండి, స్పీడ్గా చెప్పండి. కడవరి చెప్పండి శత్రువు రాజన్. కడవరి శత్రువు మన రోగం కాదని, మన సమస్తము దేవుడు మన పాదాల కింద ఉంచాడని, మనం ఎప్పుడైతే జీవములకు సాక్షిగా ఉంటామో సత్యమును మనం తెలుసుకుంటామని, జీవములో జీవంలో ముందుకు సాగడమే సమాధానం అని ప్రభు తగ్గించు. రైట్, ఓకే రాజన్ వందనాలు. నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి నీకు వందనాలు. ఇంకొకరు చెప్పండి ఎవరైనా క్లియర్గా చెప్పండి, స్పీడ్గా చెప్పండి. సిస్టర్స్ చెప్పండి, బ్రదర్స్కి వద్దులే కానీ సిస్టర్స్ చెప్పండి ఒకళ్ళు. ఈ ఉదయం వచ్చిన వర్తమానం ప్రత్యక్షత రెవల్యూషన్ ఏంటి? మీరు గ్రంథాల మీద గ్రంథాలు రాసేస్తున్నారు, ఏం రాస్తున్నారండి? ఆ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పట్లేదు. అట్లీస్ట్ వాక్యం అర్థమవుతుందా? నేను చెప్పేది ఏమన్నా అర్థమైందా? ఈ ఉదయం ఎంతమందికి అర్థమైంది? వీడియోలో ఆన్ చేసుకున్న వాళ్ళు సోమరాజు అర్థం కాలేదా? ఇప్పుడు ఎత్తాడు. చింతపల్లి రావడానికి కొంచెం టైం పట్టింది. కడపటి శత్రువు తప్ప ప్రభు వచ్చే లోపు ఏది మన మీద కూర్చున్న ప్రతిదీ మన పాదాల కిందకు వస్తుందని సందేశం నేను విన్నంత వరకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకా అసలు పాయింట్ ఇప్పుడు చెప్పుకున్నది కూడా చెప్పండి. మన సహోదరులని చెప్పడానికి ఆయన సిగ్గుపడలేదు కదా, మనం కూడా ఏం చేయకూడదు? మన శరీరంలో పాపం లేదని మనం కూడా మనకి ఏదైనా రోగం వస్తే రాలేదని చెప్పుకోవద్దు. అలా చెప్పటమే మనం ఆ రోగాన్ని జయించడంలో చేయాల్సిన ఫస్ట్ స్టెప్ లో ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ రోగం వచ్చినా చెప్పేయండి. అంటే ఒకవేళ ఎవరైనా అడిగితేనే, ఇప్పుడు అలాగని చెప్పేయండి అన్నారని బ్రదర్ అండ్ లవ్ గ్రూప్ లో పెట్టకండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ రోగం వచ్చినా రాలేదని చెప్పుకోకండి. రాలేదని చెప్పుకోవడం ద్వారా మేము భక్తి కలిగిన వాళ్ళం అని చెప్పొద్దు. రోగం అనేది వస్తుంది, కానీ ఏ రోగం కూడా ప్రభు వచ్చే దినం దాకా ఉండనీయకండి. దాన్ని ఉండటానికి దానికి వీలు లేదు, అది మన కాళ్ళ క్రిందకు రావాలి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు అనే పదాన్ని దయచేసి ఉదయకాలం జూమ్లో మాడిఫై చేస్తారు ఎవరైనా? చేసుకోండి మీ లైఫ్లో. దీర్ఘకాలిక వ్యాధి అనేది ఏమి లేదు, దీర్ఘకాలం ఉండటానికి దానికి అనుమతి లేదు అని మీరు మాడిఫై చేసుకోండి. ఎవరికైనా ఒక మిరాకిల్ జరిగితే ఖచ్చితంగా ఈ రోజు డేట్తో పాటు సాక్ష్యం పంచుకోండి తర్వాత. ఓకే, కాళ్ళ క్రిందకు సమస్తాన్ని ప్రభు తీసుకొని వస్తాడండి. మీ జీవితంలో ఎప్పుడు వరకు సత్యం ఉండాలంటే తుదమట్టుకు అనే పదం అండర్లైన్, అంతము మట్టుకు అనే పదం అండర్లైన్. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా మనకు వాక్యం అవసరమే. ఇక కాసేపట్లో ప్రభు వస్తాడు. ఈ మధ్యాహ్నం 1 గంటకి యేసు ప్రభు రాబోతున్నాడు అని వర్తమానం వస్తే 12:59 వరకు కూడా మనకు వర్తమానం రావాలి. ఎందుకు రావాలంటే 12:59 తర్వాత కూడా ప్రభు రాడు. ఆయన వస్తాం రెప్పపాటులో జరిగింది, మనం రెప్పపాటులో ఎత్తబడతాం. కాబట్టి అది విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోద్ది. కాబట్టి మనం అప్పుడు దాకా రెవల్యూషన్ పొందాలి. సో ఏ రోజు కూడా మీరు ఫిలిప్పీ 3:3 డోంట్ పుట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్. మీ శరీరమును మీరు ఎప్పుడు ఆస్పదం చేసుకోవద్దు. ఆస్పదం చేసుకోవటమే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో శరీరమును ఆస్పదం చేసుకోవటాన్ని పౌలు గారు ఏం చెప్పాడంటే అది మన వెర్రితనం అని చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8లో నాకు అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి అని అడిగాడు. జ్ఞానం అంటే ఏంటి?
అసలు జ్ఞానం అంటే ఏంటంటే నేను ఎప్పుడైనా నా శరీరంలో పాపం లేదు, నాకు అసలు రోగాలు రావు అని చెప్పుకునే ఆ వెర్రితనం నాకు ఉండకపోవటమే. అది నాకు ఉంటే, అంటే ఆ వెర్రితనం నాకు లేకపోతే నేను ఖచ్చితంగా వాటన్నిటిని జయిస్తాను. పౌలు గారు శరీరం ఆస్పదం చేసుకోవటానికి ఆయనకి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని ఏమంటాడంటే ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కావలియునంటే అంటాడు. కావలియునంటే అంటే మీ అందరితో కంపేర్ చేస్తే నేనే ఎక్కువ శరీరం మీద కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు, కానీ నేను పెంచుకోను అంటాడు. ఎందుకో తెలుసా? కడవరి శత్రువు తప్ప అన్ని నా కాళ్ళ క్రిందకు రావాలని ఆయన అనుకున్నాడు కాబట్టి. అలా గాని మనం అనుకోకపోతే ఇప్పుడు దాకా కాళ్ళ క్రిందకు వచ్చినవన్నీ వస్తాయి, మిగిలిన ఇంకా రావు. కానీ నేనేమంటానంటే మిగిలినన్ని రాకపోతే నువ్వు ఖచ్చితంగా స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నట్టే, నువ్వు కృపను నిరర్థకం చేసుకున్నట్టే. మరి దీని విషయంలో లెక్క అడుగుతాడా అడగడా ప్రభు? మీకు ఇంకోటి చెప్తాను. మీరు ఏ రోజు నుంచి అయితే శరీరంలో పాపం ఉందని ఓకే సత్యాన్ని మీరు నమ్ముతారో ఆ రోజు మీకు వాక్యం వస్తుంది. కానీ సత్యం నుండి మీరు ఏ రోజైతే దూరం అవుతారో సత్యం నుండి దూరం అయ్యాక స్వాస్థ్యము పోతుంది. పోయినందుకు మీ జీవితంలో ప్రభు శిక్ష చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. అందుకనే ఇప్పుడు దాకా మన రోజులు గడిచినంత సుఖంగా మనం అయితే బ్రతకలేం. తిమోతి 1:2 ఏమన్నాడు? మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలన్నాడు. సుఖంగా బ్రతకడం అంటే లగ్జీరియస్ లైఫ్ అని నేను చెప్పట్లేదు. ప్రభు ఇచ్చే సౌఖ్యం అంటే ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో చెప్పాడు కదా, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు కదా. ప్రతిరోజు నెమ్మదిగా బ్రతకండి. నెమ్మదిగా ఎవరికి బ్రతుకులు ఉండవంటే ఎవరికైతే కష్టాలు ఎక్కువైపోయినా వాళ్ళకి నెమ్మది అనేది ఉండదు. కష్టాలు ఎందుకు ఎక్కువైపోతాయంటే శరీర సంబంధమైన శ్రమలు ఎందుకు ఎక్కువైపోతాయంటే మన లైఫ్లో ఎప్పుడైతే మనం స్వాస్థ్యం నిర్లక్ష్యం చేస్తామో ప్రభు శిక్ష చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి మన కష్టాలు స్టార్ట్ అయిపోతాయి. వీళ్ళు ఎంతమంది మీ లైఫ్లోనికి వాక్యం రావటం ఆగకూడదని కోరుకుంటున్నారు? మీరు ఈ రోజు నుంచి గట్టిగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను పాపం విషయమైతే చనిపోయాను, కానీ నువ్వు వచ్చే దినం వరకు ఈ పాప శరీరం నాతోటే ఉంటుంది. ఆ శరీరంలో కూడా నువ్వు వచ్చేంత వరకు పాపము ఉంది. కాబట్టి ఐ నీడ్ ఎ రెవల్యూషన్. ఐ డోంట్ నీడ్ ద 10 కమాండ్మెంట్స్. నాకు 10 ఆజ్ఞల రూపంలో ఉన్న వర్తమానాలు నాకు వద్దు. వాగ్దాన రూపక వాక్యం కావాలి. రోమా 9:9. సువార్త రూపకమైన వాక్యం కావాలి. పేతురు 1 1:24. విశ్వాస వాక్యం కావాలి. రోమా 10:8. ఏ వర్తమానాలు వింటుంటే కన్ఫెషన్ ద్వారా మనము స్వాధీనం చేసుకోవచ్చు అనిపిస్తుందో అది మాత్రమే విశ్వాస వాక్యం. ఏ వాక్యాలు అయితే మన పెర్ఫార్మెన్స్ ద్వారా మనం సాధించవచ్చు అని చెప్తున్నాయి అన్ని ధర్మశాస్త్రోపదేశాలే. అసలు నేనంటాను, అసలు మీ దగ్గరికి ధర్మశాస్త్రోపదేశకుడు ఎందుకు వచ్చాడు అని రేపు పొద్దున మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడుగుతాడు ప్రభు. ఇప్పుడు మీరు ఆల్రెడీ సత్యం గ్రహించారు కదా, మరి మీ లైఫ్లోనికి ఎందుకు ధర్మశాస్త్రోపదేశకులు వచ్చేసారు అని అంటే ఎక్కడో మీరు మోసపోయారు. శరీరంలో పాపము లేదు అనే ఆ సత్యం నుండి మీరు దూరం అయిపోయారు. శరీరంలో పాపం ఉందనే సత్యం నుండి మీరు దూరం అయ్యారు. దూరమైన రోజు నుంచి మీకు వచ్చే ఈ వాక్యాలు కాదు, ధర్మశాస్త్రోపదేశాలు. కానీ ప్రభు ఏమడుగుతాడంటే అసలు వాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆ ధర్మశాస్త్ర ఉపదేశం నువ్వెందుకు వినాల్సి వచ్చింది అంటే, దేవా మరి నువ్వే కదా నేను వినటానికి మనసు ఇచ్చావంటే ప్రభు అంటాడు, నేను వినటానికి మనసు ఇవ్వలేదు, వినటానికి నిన్ను అప్పగించాను అంటాడు. నేను వినటానికి నువ్వెందుకు అప్పగించావని అంటే నువ్వు తుదమట్టుకు చేపట్టాల్సిన సత్యంలో మధ్యలో నుంచి నువ్వు బ్రేక్ తీసావు. అంత మట్టుకు నువ్వు క్రీస్తులో నిలిచి ఉండాలి, కానీ మధ్యలో నీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇప్పుడు పేతురుని నీళ్ళలో దిగి నడవమనగానే కాస్త అంత నడవగానే గాలిని ఎందుకు చూశాడు? ఖచ్చితంగా మనం కొంత విశ్వాస జీవితం వెళ్ళగానే మనలో తెలియకుండానే మన శరీరం మీద మనకు నమ్మకాలు వచ్చేస్తాయి. ఇప్పటి నుంచి నేను శరీరాన్ని జయించేస్తాను. వితౌట్ వర్డ్, వితౌట్ రెవల్యూషన్, వితౌట్ ఫెలోషిప్, సహవాసం లేకుండా, ప్రత్యక్షత లేకుండా, వర్తమానం లేకుండా ఐ కెన్ డీల్ అనుకుంటాను. చూసారా? అక్కడే మనం మునిగిపోతాం. అక్కడి నుంచే మనం మునిగిపోతాం. అది మీ లైఫ్లోనికి ప్రభు వచ్చే వరకు రానియద్దు. పాప శరీరం, మర్త్య శరీరం నుంచి ప్రభు వచ్చేంత వరకు మనలో ఎవరు ముద్రించబడ్డారండి? ఎఫెసీ 4:30 పరిశుద్ధాత్ముడు కదా. అంటే అర్థం ఏంటి? యూ నీడ్ ఎ రెవల్యూషన్ అంటిల్ ద లార్డ్ రిటర్న్స్ అనమాట. ప్రభు మరలా వచ్చేంత వరకు యూ నీడ్ రెవల్యూషన్. నీకు ప్రత్యక్షత అనేది ప్రభు వచ్చేంత వరకు అవసరం. కాబట్టే నిన్ను ఆ దినం వరకు పరిశుద్ధాత్మ ముద్రించాడు. నేను చెప్తున్న మాటలు చాలా ఓపికగా విన్న వాళ్ళందరికీ వందనాలు. ఖచ్చితంగా ఈ వాక్యం మీ జీవితంలో పనిచేయను గాక. ఇక నేను ముగించే ముందు కూడా ఇంకో మాట చెప్తాను.
మీ కడుపులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ మీరు అబద్ధాలు మాట్లాడద్దు. మీ కడుపులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీరు అబద్ధాలు మాట్లాడద్దు. అబద్ధం ఏంటి? నా శరీరంలో పాపము లేదు అని చెప్పడం అబద్ధం. మీ కడుపులో పరిశుద్ధాత్మను పెట్టుకున్నారంటే అని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మను మీలో ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన ఎందుకు ఇచ్చాడంటే, నీ శరీరంలో పాపం ఉంది కాబట్టే, నువ్వు ధర్మశాస్త్రం వల్ల జీవించలేవు కాబట్టే, ప్రత్యక్షత ద్వారా జీవించగలవు కాబట్టే నీ లోపల పరిశుద్ధాత్మ ఉంచాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? లోపల పరిశుద్ధాత్మను పెట్టుకొని అబద్ధాలు ఆడుతున్నాం. అందుకనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు తప్ప నీకు రెవల్యూషన్ రాదు. రాకపోతే ఆత్మ మనలో ఉంటాడు, క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన ఉంటాడు, మనం ఓడిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మను లోపల పెట్టుకొని అబద్ధాలు దయచేసి ఆడొద్దు, అబద్ధ బోధలు వినొద్దు. శరీరంలో పాపము అనేది ఉన్నది కాబట్టి మీకు ఏ రోగమైనా వస్తుంది. నేను ఇప్పుడు రోగాలు మీకు రావాలని చెప్పట్లే, అవి వస్తాయి. కానీ ఏ రోగము కూడా కడవరి శత్రువు కాదు. ఈ దినం గట్టిగా పట్టుకోండి ఆ పదం. మనకు అంజూర పండ్ల ముద్ద ఇవ్వలే. అంజూర పండ్ల ముద్ద ఇస్తే 15 సంవత్సరాల ఆయుష్ మాత్రమే. మనకు ప్రభు ఇచ్చిన ముద్ద ఏదంటే, ప్రభువే మన కొరకు తను తాను బలిగాని అర్పణగాని చేసుకున్నాడు. కాబట్టి మనము అంజూరపు పండ్ల ముద్ద ద్వారా 15 సంవత్సరాలు బ్రతకం. యేసు ప్రభు 20 సంవత్సరాల తర్వాత వస్తాడు, అప్పుడు దాకా ఉంటాం. యేసు ప్రభు 30 సంవత్సరాల తర్వాత ఉంటాడు, అప్పుడు దాకా ఉంటాం. ఇలా చెప్పినా మీరు సహిస్తానంటే, యేసు ప్రభు 200 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా మీరు అప్పుడు దాకా ఉండగలరు. దేవుడు ఉంచుతాడు. ఎందుకంటే ఇది అంజూర పండ్ల ముద్ద కాదు. ప్రభు ఇచ్చింది ఏంటంటే, ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత పొందారు. ప్రభు వచ్చే దినం వరకు నీవు ఉండాలంటే, ఆ దినం వరకు నువ్వు సత్యాన్ని మెయింటైన్ చేయాలి. ఏ రోజు కాన్ఫిడెన్స్ నీ ఫ్లెష్ లో నీకు రాకూడదు. ప్రభు అట్టి కృప దయచేయను గాక. ఈ ఉదయకాలం వర్తమానం ఒకవేళ మీలో కొంతమందికి కొంచెం డెప్త్ గా ఉండొచ్చు, తొందరగా అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీకోసం నేను ఏం చేస్తానంటే, ఈ వర్తమానాన్ని ఇప్పటికిప్పుడే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మీరు అందరూ కూడా మళ్ళీ వినండి, 2-3 సార్లు వినండి. కానీ ఈ మెసేజ్ ఖచ్చితంగా మీ లైఫ్ కి రైట్ టైం మెసేజ్ అని నేను నమ్ముతున్నాను. సీజనల్ మెసేజ్ అని నేను నమ్ముతున్నాను. ఈ మెసేజ్ మీ లైఫ్ లో ఉపయోగపడుతుంది. కడవరి శత్రు షుగర్ కాదు అని కొందరు అనుకోండి, కడవరి శత్రు బీపీ కాదు అని కొందరు అనుకోండి, కడవరి శత్రు ఈ అలర్జీ కాదు, కడవరి శత్రు ఈ ప్రాబ్లం కాదు అనుకోండి, మీరు దాన్ని జయిస్తారు. మీరు జయించలేనందుకు కూడా దేవుడు మిమ్మల్ని శిక్ష చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మీ స్వాస్థ్యం, మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాత్రమే కాదు, మీరు జయించలేనందుకు కూడా ప్రభు మరల వచ్చినప్పుడు మీరు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. నేను నీ కొరకు స్వస్థపరిచిన దాన్ని నువ్వెందుకు తీసుకోలేదు? ఇప్పుడు పేతురు దగ్గరకు మిద్ది మీద ఉన్నప్పుడు పైనుంచి కొన్ని వచ్చినాయి కదా, తినలేదన్నప్పుడు పేతురు ప్రభు ఏమన్నాడు? నువ్వు వాటిని ఎందుకు తినలేదన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? అవి అపవిత్రమైనవి అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను వాటిని పవిత్రంగా చేశాను అన్నాడు. అదే విధంగా ఈ రోజు మనకు అవగాహన లోపం ద్వారా ప్రభు మనకు సిద్ధపరిచి మనం తీసుకోవట్లేదు. కానీ నువ్వు తీసుకో. ఎందుకంటే ఎందుకు తీసుకోలేదని కూడా రేపు ప్రభు అడుగుతాడు. ఎందుకంటే ఇట్స్ యువర్ ఇన్హెరిటెన్స్ బికాజ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు కనుక స్వస్థత నీ స్వాస్థ్యం, ఆరోగ్యం నీ స్వాస్థ్యం, యవ్వనం నీ స్వాస్థ్యం, పొడుచుతనం నీ స్వాస్థ్యం, నెమ్మది నీ స్వాస్థ్యం, విజయం నీ స్వాస్థ్యం. కేవలము మర్త్య శరీరం నుంచి విడుదల మాత్రమే జరగలే, అన్నీ మనకు లోపరచబడతాయి. నమ్మి ప్రభుని స్తుతించండి. ప్రభు వచ్చే దినం వరకు సత్యం వదలొద్దు. నేను అదే చెప్తున్నా. అవసరమైతే మీ పేరులో చివర హోప్ అని ఎలా పెట్టుకున్నారో మీ చివరిలో ట్రూత్ అని కూడా పెట్టుకోండి. ప్రభు వచ్చేదాకా ట్రూత్ ఉంటే వర్డ్ ఉంటుంది, ట్రూత్ లేదా వర్డ్ రాదు. ట్రూత్ ఉంటేనే వర్డ్ ఉంటుంది, సత్యం ఉంటేనే వాక్యం వస్తుంది, సత్యం లేకపోతే వాక్యం రాదు. వాక్యం రాని రోజు నుంచి నీ లైఫ్ లో కష్టాలు స్టార్ట్ అవుతాయి, ఓటములు ఉంటాయి. కానీ నువ్వు రియలైజ్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైం బట్టే లోపే ప్రభు వస్తే నువ్వు ఎంతవరకు స్వాధీనం చేసుకున్నావో అంతవరకు నీకు బహుమానం ఉంటది. కానీ నేనేమంటానంటే, మధ్యలో చెడగొట్టుకోకండి, పూర్ణ ఫలం పొందుకోండి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నాట్ 50% రివార్డ్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ 100% రివార్డ్. ఆ రివార్డ్ లో 50% కూడా కోల్పోవద్దు. ప్రభు వచ్చే దాని వరకు నమ్మకంగా ఉండండి. నమ్మకం అంటే ఏంటంటే, వాక్యమే నాకు కావాలి, వర్తమానమే నాకు రావాలి, ప్రత్యక్షత లేకుండా నేను జయించలేను అనేటట్టు ఉండండి. కానీ శరీరమును ఆస్పదం చేసుకోవద్దు. ప్రభు తలంపు మన కొరకే దీవించుగా. ఆమేన్. ఆమేన్. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం ద్వారా హిజ్కియాకి ఆయన యథార్థంగా సత్యం అనుసరించి నడిచినప్పటికీ ఆయనకు వచ్చినటువంటి మరణకరమైనటువంటి రోగాన్ని ఏ విధంగా కలిగిందో జ్ఞాపకం చేస్తూ, రోగం అనేది అది జీవానికి సంబంధించింది కాదని, యేసు ప్రభుకి సమస్తాన్ని కూడా దేవుడు
లోబరిచారని, కేవలం మత్స్య శరీరం నుంచి విడుదల తప్ప, ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు మత్స్య శరీరం నుంచి విడుదల తప్ప సమస్తాన్ని కూడా ఆయనకు లోబరిచారని. కాబట్టి అవన్నీ కూడా ఈ రోజున సమస్తం క్రీస్తులో ఉన్నాయి కాబట్టి సమస్తాన్ని మన పాదాల కింద ఉంచారని, మన పాప ప్రభుత్వం నుంచి విడిపించబడినటువంటి మనం పాప శరీరంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రోగం వచ్చే అవకాశం ఉంది. కానీ అది కడవరి శత్రువు కాదని మనం హృదయమందు విశ్వసించి ముందుకు కొనసాగాలని, మనం ఎప్పుడు కూడా మనకి పరిశుద్ధాత్ముడిని మన శరీరంలో పెట్టింది, మనలో పెట్టింది. ఎందుకనంటే మనం కడ వరకు కూడా నిలిచి ఉండాలి కాబట్టి ప్రతి దినం కూడా మనం సత్యం వాక్యం పొందుకుని మనం జీవించాలి. కాబట్టి మనకు ఆయన తన ఆత్మని మనకు అనుగ్రహించారు కాబట్టి నిలిచి ఉండడానికే. కాబట్టి ప్రతి దినం కూడా మన ప్రత్యక్షతను రెవల్యూషన్ పొందుకుని మనం ముందుకు కొనసాగాలనే విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా మనకి దేవుని సేవకుల ద్వారా ప్రభు నేర్పించారు. కాబట్టి ఉన్నటువంటి వర్తమానం యూట్యూబ్ పెడుతున్నారు కాబట్టి మరొకసారి నేను మేలు పొందాలని తెలియజేస్తున్నా. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు, ఇంజనీర్లో పరిచయం చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికల విధాలకు సహకరించిన ప్రియులకు, అలాగే ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాం. సాయంత్రం 5:30కు నేడదవల్లో 8 గంటలకు తణుకులో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలయ్యా. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు ప్రభువా, ఈ కాలానికి ప్రభా, ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులకి అనుగుణముగా ప్రభా మీరు మాకు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో ప్రశ్నలకు ప్రభా మీరు మాకు ఈ ఉదయకాల సమయంలో సమాధానం ఇచ్చారు. ప్రతి దినము ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. రాజుల 2వ గ్రంథము నాయన 20 అధ్యాయంలో నుండి మీరు మాతో మాట్లాడారు. హిజ్కియాకి నాయన మరణకరమైన రోగము కలిగిను అని. అవును తండ్రి, హిజ్కియా యథార్థపరుడు, సత్యమును అనుసరిస్తున్న వ్యక్తి, దావీదు వలె నీతిని అనుసరించిన వ్యక్తి. కానీ అయినప్పటికీ నాయన హిజ్కియాకి రోగము కలిగిందని, అయితే అసలు ఎందుకు అతనికి రోగము కలిగిందన్న విషయాన్ని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. రోగము జీవానికి సంబంధించింది కాదన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునాయన, మేము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించినప్పుడు సమస్తము మాకు లోపరచబడింది, అయితే లోపరచబడనిది కూడా ఉన్నదని మీరు మాతో మాట్లాడారు. అవునాయన, లోపరచబడనిది అది కేవలం దేహ విమోచన మాత్రమే. అది ప్రభు వచ్చినప్పుడు నాయన అది దేహ విమోచన అనేది జరుగుతుందని, అంతవరకు అయ్యా రోగము కడపటి శత్రువు కాదన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ప్రభా నాయన, మీరు మాతో మాట్లాడారు. ఈరోజు ఏ రోగాన్ని చూసి అయితే, ఏ సమస్యను చూసి అయితే మేము భయపడుతున్నామో అది కడవరి శత్రువు కాదయ్యా. ఈ భూమి మీద ఉండగా దాన్ని మేము జయించగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మేము పాప శరీరంలో ఉన్నాం కాబట్టి నాయన ఖచ్చితముగా అయ్యా అవకాశాన్ని బట్టి రోగం వచ్చే అవకాశం ఉంది. కానీ మేము పాపములో లేము కాబట్టి ఆ రోగం మా పాదాల కిందకు వచ్చే కృపను మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన, మా ప్రభువే, మేము రక్తమాంసములో ఉన్నవారమని, పాప శరీరంలో ఉన్నామని చెప్పుటకు ప్రభువే సిగ్గుపడలేదు. కానీ ఈరోజు నాయన మేము పాప శరీరంలో లేము అని చెప్పుకుంటే అయ్యా తండ్రి మాకు మేమే మోసం చేసుకుంటున్నాం అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేశారు. అవును తండ్రి నాయన, మేము మా శరీరంలో పాపం లేదు అని అంటే ప్రభు దూత వలె రావాలి. కానీ మేము అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నాము కనుకనే మా యొద్దకు నాయన ప్రభు నాయన ప్రత్యక్షమయ్యాడు, నాయన కృపగా ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ఒకనాడు ఇశ్రాయేల్ ప్రజలైతే యెహోవా చెప్పినదంతయు మేము చేస్తామని, మాలో పాప శరీరం లేదని వారు మాటల్లో నాయన వచ్చినప్పుడు నాయన దూతగా మీరు ప్రత్యక్షమయ్యారు, వారికి ఆజ్ఞలు ఇచ్చారు. కానీ అటువంటి తప్పిదంలో మేము ఎవరూ పడిపోకుండా ప్రభువా చివరి వరకు నాయన ప్రభు దినము వరకు దేహ విమోచన వరకు నాయన మేము పాప శరీరంలో ఉన్నామన్న సత్యాన్ని నిరంతరం ఒప్పుకొనుటకు మీరు మాకు కృపనిచ్చారు. అవును నాయన తండ్రి, ఈ ఒప్పుకోవడమే సత్యమని, ఈ సత్యాన్ని నాయన మేము తుదముట్టు వరకు చివరి వరకు నాయన దీన్ని మేము కొనసాగించాలన్న విషయాన్ని మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి
మీకు స్తోత్రాలు ప్రభా. మా శరీరంలో పాపం ఉందని మేము ఒప్పుకున్నప్పుడే మాకు ప్రత్యక్షత కలుగుతుందని, ఇలా ఒప్పుకోకపోతే మా జీవితాల్లోనికి నాయన ధర్మశాస్త్ర ఉపదేశకులు ప్రవేశిస్తారని, వారి వల్ల మేము మోసపోతామని, వారి వల్ల మేము నష్టపోతామని, అయ్యా మేము జీవించలేమని, మేము జీవించకపోతే నాయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా లెక్క చెప్పాలని, అలాగే ఈ భూమి మీద కూడా నాయన జీవాన్ని అనుభవించలేనందుకు, స్వాస్థ్యాన్ని అనుభవించలేనందుకు నాయన శిక్ష చేయబడతామన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మేమందరం కూడా నాయన ఈ సత్యాన్ని అనుసరిస్తూ సత్యాన్ని గట్టిగా పట్టుకొని చివరి వరకు నాయన నమ్మకంగా ఉంటూ పూర్ణ ఫలాన్ని నాయన క్రీస్తు న్యాయపీఠం ఎందుకు పొందుకునే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఏది పడితే అది విని నాయన మనస్సాక్షులు పాడు చేసుకోకుండా, ఏది పడితే అది విని సత్యంలో నుండి తొలగిపోకుండా నాయన ఏది నమ్మకమైన బోధ గుర్తించి, అయా తీతు పత్రికలు మీరు రాయించినట్లుగా నమ్మకమైన బోధను గట్టిగా పట్టుకోమని మీరు చెప్పినట్లుగా, నమ్మకమైన వ్యక్తులను నాయన పట్టుకొని ముందుకు కొనసాగమని మీరు చెప్పినట్లుగా, అయ్యా ఈ సత్యాన్ని నాయన పట్టుకొని ముందుకు కొనసాగే కృప నాయన మా ప్రియులైన వారందరికీ కూడా మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి. అయ్యా కూడి వచ్చిన ప్రతిసారి ప్రభా ఒక నూతనమైన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మీ స్తోత్రాలు అయ్యా. ఎప్పటికీ కూడా నాయన మేము శరీరాన్ని ఆస్వాదం చేసుకోకుండా ప్రతి క్షణము కూడా నాయన మేము మాలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి, ఆత్మను ఆధారం చేసుకొని, పరిశుద్ధాత్మ చెప్పు సంగతులు బట్టే, ఆత్మీయ ప్రత్యక్షతలు బట్టి నాయన మేము ముందుకు కొనసాగే కృప ఈ జూమ్ లో ఉన్న ప్రతి ప్రియ సహోదరుడికి, సేవకునికి మీరు అనుగ్రహించండి. అయ్యా శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటున్నప్పుడు ఎలా ఓడిపోతున్నామో, ఎక్కడ ఓడిపోతున్నామో అవన్నీ తెలుసు కూడా ప్రభా ఇంకా నాయన శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటున్నారేమో. అయ్యా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా వారితో, నాతో, మా అందరితో మీరు మాట్లాడారు నాయన. మాకు ఆదరణ ఇచ్చారు, క్షేమాభివృద్ధిని ఇచ్చారు, హెచ్చరిక ఇచ్చారు ప్రభా. ఆయన మేము గుర్తించి వాగ్దాన రూపకమైన వాగ్దానాన్ని చేతపట్టుకొని ముందుకు కొనసాగే కృప మాకు ప్రియులైన వారందరికీ మీరు అనుగ్రహించమని, ఇంత నమ్మకమైన సేవకులను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా మీ సేవకునికి మీ ఆత్మ నడిపింపు సమృద్ధిగా ఇచ్చి మరిన్ని విలువైన శ్రేష్టమైన సంగతులను ఆయన దేవుని మర్మమైన క్రీస్తును తేటగా స్పష్టముగా మేమందరం నేర్చుకునేటకు మీరు కృపనిమ్మని, కూడికి నడిపించిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, పాలు పంపులు పొందిన ప్రియులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన తండ్రి ఈ దినం ఎవరైతే నాయన రాలేకపోయారో వారందరూ కూడా నాయన తండ్రి ఆసక్తి కలిగి వారెవ్వరు శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా నీ వాక్యాన్ని మాత్రం ఆధారం చేసుకొని ప్రతిరోజు క్రమంగా వచ్చి నీ వర్తమాన వాక్యాన్ని విని జీవించడం కావాల్సిన కృపను మీరు దయచేయమని. అనేక మంది ప్రజలు వచ్చారు, వారందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మళ్ళీ రేపటి దినాన ఉదయకాల సమయంలో మళ్ళీ మేము కలుసుకొని మరిన్ని సంగతులు నేర్చుకునేటకు అంతవరకు మీ కృపనిమ్మని, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు నాయన వారు వెళ్తున్న ప్రయాణాల్లోనూ ప్రతి పనుల్లో కూడా మీ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమును స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. వందనాలన్న. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడికి ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు, కూడి వచ్చిన సహోదరి సహోదరు మనందరికీ నా హృదయపూర్వక వందనములండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని నుంచి దైవ సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.